ప్రభునందు ప్రేమైన డైలీ బ్రెడ్ కార్యక్రమాన్ని వింటున్న దేవుని పిల్లలందరికీ యేసుక్రీస్తు నామములో నా హృదయపూర్వకమైన శుభవందనాలు తెలియజేస్తున్నాను. జూలై 5వ తేదీ ఉదయకాలమున డైలీ బ్రెడ్ పరిచర్యలో మనమందరము కలుసుకున్నటకై కృప చూపించిన దేవునికి మహిమ కలుగునుగాక. ఆమేన్. డైలీ బ్రెడ్ కార్యక్రమాన్ని వింటున్న సహోదరి సహోదరులారా, మీరందరూ బాగున్నారు కదూ? ప్రభు యొక్క అపారమైన కృప మీ అందరి ప్రార్థన సహకారంతో నేను క్షేమం. మనము ప్రతిదినం ఈ డైలీ బ్రెడ్ పరిచర్యలో తెలంగాణ రాష్ట్రం మహబూబాబాద్ జిల్లాలో ఉన్న 16 మండలాలలో ఒక్కొక్క మండలం కొరకు మనము ప్రార్థిస్తూ వస్తున్నాం. నేటి దినము కొరకై మనము ప్రార్థించవలసిన మండలం మహబూబాబాద్ జిల్లా మరిపేడ మండలం. ఈ మరిపేడ మండలంలో మొత్తం 19 గ్రామాలు ఉన్నాయి. ఈ 19 గ్రామాల్లో ఉన్న ధనవంతులు, బలవంతులు, రాజకీయ నాయకులు, కమ్యూనిస్టులు, హేతువాదులు ప్రతి ఒక్కరూ రక్షణ పొందినట్లుగా మనము ప్రార్థన చేద్దాం. దయచేసి కళ్ళు మూసుకునండి. మహాగణుడైన మా తండ్రి, కృపగలిగిన దేవ, మీకు వందనాలు చెల్లిస్తున్నాం. ఈ ఉదయకాల సమయంలో డైలీ బ్రెడ్ పరిచర్యలో తెలంగాణ రాష్ట్రం మహబూబాబాద్ జిల్లా మరిపేడ మండలం కొరకు, ఈ మండలంలో ఉన్న 19 గ్రామాల ప్రజల రక్షణ కొరకు మేము ప్రార్థిస్తున్నాం. కృపగలిగిన తండ్రి, ఈ మండలంలో ఉన్న ధనవంతులను, బలవంతులను, రాజకీయ నాయకులను, కమ్యూనిస్టులను, హేతువాదులను దర్శించండి. గొప్ప దేవుడా, గొప్ప ఆత్మ సంబంధమైన ఉజ్జీవాన్ని మీరు ఈ మండలంలో కలిగించండి. ప్రజలందరి హృదయాలు మీ తట్టు తిరుగునట్లుగా సహాయము దయచేయమని. గొప్ప దేవుడా, ఈ మండలంలో ఎంతమంది అయితే మీకు వ్యతిరేకంగా ఉన్నారో వారందరూ సత్యమును అంగీకరించినట్లుగా మీరు సహాయము దయచేయండి. కృపగలిగిన తండ్రి, ఈ ఉదయకాల సమయంలో ఈ మరిపేడ మండలాన్ని మీకు సమర్పిస్తూ, ఈ మండలంలో పరిచర్య చేస్తున్న మీ దాసులను, సువార్థికులను మీరు దీవించి మీరే మహిమ, ఘనత, ప్రభావమును పొందుకునమని యేసు నామములో ప్రార్థించి అడిగి వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్. డైలీ బ్రెడ్ కార్యక్రమాన్ని వింటున్న సహోదరి సహోదరులారా, ఈ పరిచర్య ద్వారా మేమెంతగానో దీవించబడ్డాము అని మీరు తెలియచేస్తున్న స్పందన విషయమై నేను ప్రభుని గణపరుస్తున్నాను. తెలంగాణలో రాష్ట్రంలో ఉన్న అన్ని మండలాల కొరకు మీరు ప్రార్థిస్తున్నారు. ప్రభు మీకు ఇచ్చిన భారాన్ని బట్టి మేము ప్రభుని ఘనపరుస్తున్నాము అని మీరు తెలియచేస్తున్న స్పందనను బట్టి ప్రభువుకు మహిమ కలుగునుగాక. డైలీ బ్రెడ్ పరిచర్యలో నేటి దినము కొరకై సిద్ధపరచబడిన దేవుని వాక్యం లూకాసు వార్త 12వ అధ్యాయము 32వ మాట నుండి 34వ మాట వరకు చదువుతున్నాను. దయచేసి ఆసక్తితో వినండి. చిన్న మంద, భయపడకుడి. మీకు రాజ్యము అనుగ్రహించుటకు మీ తండ్రికి ఇష్టమై ఉన్నది. మీకు కలిగిన వాటిని అమ్మి ధర్మము చేయుడి. పాతిగిలిన సంచులను, పరలోకమందు అక్షయమైన ధనమును సంపాదించుకునడి. అక్కడికి దొంగరాడు, చిమ్మిట కొట్టదు. మీ ధనం ఎక్కడ ఉండునో అక్కడనే మీ హృదయములో ఉండును. ప్రభు మన వినికిడిలో ఈ మాటలు దీవించునుగాక. ఆమేన్. డైలీ బ్రెడ్ కార్యక్రమాన్ని వింటున్న సహోదరి సహోదరులారా, ప్రభువైన యేసుక్రీస్తు వారి యొద్దకు వచ్చిన వేల కొలది జనులను ఉద్దేశిస్తూ ఆయన ప్రసంగం చేస్తూనే పరిసయ్యుల విషయంలో, శాస్త్రుల విషయంలో జాగ్రత్తగా ఉండాలని ఆత్మ సంబంధమైన మెలకువ కలిగిన
అనేక మాటలు ప్రభు తన శిష్యులకు తెలియచేస్తూ వచ్చారు. నిన్నటి దిన కూడా మనం చదువుతూ వచ్చాం. ఏమి తిందుమో ఏమి త్రాగుదమని విచారింపకడని అనుమానము కలిగి ఉండొద్దని ప్రభు చెప్పినట్లుగా వాక్యాన్ని ధ్యానించాం. యేసు ప్రభులు వారు చెప్తున్నారు, చిన్నమంద భయపడకుడి. ఈ మాట ప్రపంచంలో ఉన్న చిన్న చిన్న సంఘాలను ఎంతో ఆదరించింది. నా మట్టుకు నేను విజయవాడలో ఒక చిన్న పరిచర్య, ఈ పరిచర్యలో ఈ మాట అనేక సార్లు నన్ను ఆదరించింది, అనేక సార్లు నన్ను బలపరిచింది. ఎవరు చిన్న మందుగా ఉన్నారు? 12 మంది శిష్యులు చిన్న మందుగా ఉన్నారు. డైలీ బ్రెడ్ కార్యక్రమాన్ని వింటున్న సహోదరి సహోదరులారా, మన సంఘాలలో 12 మంది కంటే ఎక్కువ మంది ఉండటానికి ప్రభు సహాయం చేస్తూ వచ్చారు. అయితే ప్రభు శిష్యులతో చెప్తూ మందా భయపడకుడి అని ప్రభు చెప్తూ వచ్చారు. ఈరోజు భయపడవద్దు సేవకుడా, చిన్న సంఘమేమో భయపడవద్దు. ఎందుకంటే ప్రభు వాగ్దానం చేశారు. ఆయన వాగ్దానం చేసిన వాడు నమ్మదగినవాడు కనుక మనము భయపడవలసిన పని లేదు. వాక్యం సెలవిస్తూ ఉంది. ప్రభు అంటున్నారు, మీకు కలిగిన వాటిని అమ్మి మీరు ధర్మాన్ని చేయండి అని. డైలీ బ్రెడ్ కార్యక్రమాన్ని వింటున్న సహోదరి సహోదరులారా, క్రైస్తవులమైన మనము ధర్మము చేయాలి. అవునండి, దేవుడు మిమ్మల్ని ఆశీర్వదించి ఉండవచ్చు, దేవుడు మిమ్మల్ని దీవించి ఉండవచ్చు, దేవుడు మీ సరిహద్దులను విశాలపరిచి ఉండవచ్చు. ఎవరైనా పేదవారికి ధర్మం చేస్తున్నారా? అమ్మా, ఎవరైనా పేద దైవజనుడికి మీరు సహాయపడగలుగుతున్నారా? మీ గుప్పిలి విప్పగలుగుతున్నారా? అయ్యా, మంచి పరిచర్య కలిగిన దైవ సేవకుడిగా మీ దైవ సేవకుడు ఉంటే మీ అర్పణ తీసుకెళ్ళి, మీ గుప్పిలి తీసుకెళ్ళి మీ దైవజనుడి చేతిలో పెట్టగలుగుతున్నారా? ఈ ఉదయకాల సమయంలో దయచేసి మనల్ని మనం పరిశీలించుకుందాం. ఎంతకాలం నా దగ్గర ఏమీ లేదని బోర్డు మెడలో పెట్టుకొని క్రైస్తవ సమాజంలో చలామణి అయిపోతామో జాగ్రత్తగా ఆలోచించండి. ప్రభు చెప్తున్నారు తన శిష్యులకు, మీకు కలిగి ఉన్న వాటిని అమ్మి మీరు ధర్మము చేయండి అని ప్రభు చెప్తూ, పాతగిలని సంచులను పరలోకమందు అక్షయమైన ధనమును సంపాదించుకొనండి. ఇది క్షయమైనది, అది అక్షయమైనది. చాలామంది భూలోకంలో ఈ క్షయమైన జీవితాన్ని, క్షయమైన ధనాన్ని, క్షయమైన బంగారాన్ని, క్షయమైన తలాంతులను ప్రభు కొరకు ఖర్చు పెట్టేశారు. ఎందుకో చెప్పనా? వారు అక్షయమైన శాశ్వతమైన బహుమానం ప్రభు దగ్గర నుండి పొందుకోవటానికి. డైలీ బ్రెడ్ కార్యక్రమాన్ని వింటున్న శ్రోతలారా, మీరు గమనించండి. నేను దేవుని కొరకు ఖర్చు పెడదాం, దేవుని కొరకు ఖర్చు అయిపోదాము అన్న మాట ప్రపంచానికి పరిచయం చేస్తే చాలామంది అనుకున్నారు ఈయనకి డబ్బు ఎక్కువ ఉందని. డబ్బు కాదండి, దర్శనం ఉంది. ఆ దర్శనం ఒక నినాదాన్ని తీసుకొచ్చింది. ఆ నినాదం నన్ను ప్రతిదినం ప్రభు కొరకు ఖర్చు పెట్టడానికి, నేను ఖర్చు అయిపోవటానికి సహాయం చేస్తూ ఉంది. వాక్యం సెలవిస్తూ ఉంది, అక్షయమైన ధనమును సంపాదించుకురుడని ప్రభు చెప్తూ, మీ ధనం ఎక్కడుండునో మీ హృదయం కూడా అక్కడే ఉంటుందని ప్రభు చెప్తున్నారు. ఈ ఉదయకాల సమయంలో డైలీ బ్రెడ్ కార్యక్రమాన్ని వింటున్న సహోదరి సహోదరులారా, మీ ధనం ఎక్కడుంది? బ్యాంకులో ఉందా? మీ ధనం ఎక్కడుంది? ఎక్కడో లాకర్లో ఉందా? మీ ధనం ఎక్కడుంది? స్థలాలలో ఉందా? మీరు ఆలోచన చేయండి. నీ ధనం ఎక్కడుండాలో చెప్పనా? ప్రభు పాదాల దగ్గర ఉండాలి. అప్పుడు నీ హృదయం కూడా ప్రభు పాదాల దగ్గర ఉంటుంది. కనుక రండి, ఈ ఉదయకాల సమయంలో చిన్నమందా భయపడకుడి అని ప్రభు చెప్పారు. మీకు రాజ్యం అనుగ్రహించబడి మీ తండ్రి ఇష్టమై ఉన్నదని వాక్యం సెలవిస్తుంది. మనకు కలిగిన వాటిని ధర్మము చేద్దాం. క్షయమైనది కాకుండా అక్షయమైన ధనాన్ని సంపాదించుకుందాం.
మన ధనం ఎక్కడుండాలి? ప్రభు పాదాల దగ్గర ఉంచుకుందాం. అట్టి కృప ప్రభు డైలీ బ్రెడ్ కార్యక్రమంలో వాక్యాన్ని వింటున్న మీకును బోధిస్తున్న నాకును అనుగ్రహించునుగాక. ఆమేన్. కళ్ళు మూసుకునండి, ప్రార్థన చేసుకుందాం. మహాగణుడైన మా తండ్రి, గొప్ప దేవుడా, మీకు స్తుతులు స్తోత్రాలు చెల్లిస్తున్నాం. ఈ ఉదయకాల సమయంలో డైలీ బ్రెడ్ పరిచర్యలో మీ మెల్లని స్వరం ద్వారా మీరు మాతో మాట్లాడుతూ వచ్చారు. అందుని బట్టి మీకు వందనాలు. 12 మంది శిష్యులకు మీరు చెప్తున్నారు, చిన్న మందా మీరు భయపడకుడని. అవునయ్యా, మాలో ఉన్న ప్రతి భయాన్ని మీరు తీసివేయండి. ఈ ఉదయకాల సమయంలో మాకు కలిగి ఉన్న వాటిని అమ్మి ధర్మము చేయుటకు, నాయన క్షయమైనది కాక అక్షయమైనది మేము సంపాదించుటకు మీ కృప చూపించమని, నాయన డైలీ బ్రెడ్ కార్యక్రమాన్ని వింటున్న ప్రతి కుటుంబంలో సంతోషం, సమాధానం, ఆదరణ అనుగ్రహించమని యేసు నామములో ప్రార్థించి అడిగి వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్. డైలీ బ్రెడ్ పరిచర్య నుండి మీ ప్రియ సహోదరుడు బ్రదర్ కె రమేష్ బాబు, గాడ్స్ లో మినిస్ట్రీస్, విజయవాడ. దేవుని కొరకు ఖర్చు పెడదాం, దేవుని కొరకు ఖర్చు అయిపోదాం. థ్యాంక్ యూ. ప్రైజ్ ది లార్డ్. గాడ్ బ్లెస్ యూ ఆల్.